హల్లెలూయా. దేవుడు నామముకు మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడి యొక్క కీర్తన ఒకటి పాడుకున్నాం అన్నమాట. అది సరే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము, బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, మనుషాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చెను మన యేసయ్య రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చెను మన యేసయ్య రక్తము, మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. ఇక ఉదయకాల సమయంలో కీర్తనకారుడు 23 దావీదు కీర్తనలో కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు, గడాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడైందువు, నీ దుఃఖకరయు నీ దండము నన్ను ఆదరించును, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు, నూనెతో నా తలను అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను ప్రతి దినమున నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరము నేను నివాసం చేసేదను. థ్యాంక్ యూ. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించబడుగాక. సరే, ఉదయకాల సమయంలో దావీదు గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. దావీదు రాజు ఏమంటున్నాడంటే, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. యేసు ప్రభువు దేవుడు మనకి ఈ లోకంలో తోడున్నప్పుడు మనకి ఈ లోకంలో ఏది కూడా ఉదయం ఉండదంట. ఎందుకంటే దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. దేవుడు మన పక్షాన, దేవుడు మనతో ఉన్నప్పుడు మనకి ఈ లోకము సంబంధమైన కానీ పరలోక సంబంధమైన ఏది కూడా మనకి కొదవై. ఎందుకంటే దావీదు తన జీవితంలో అనుభవించిన వాటిని ఇక్కడ లేఖనాలు ఆయన రచించున్నారు. ఎందుకంటే దావీదు ఆయన గొర్రెల కాలం నుంచి మహారాజుగా దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తిగా ఉంటున్నాడు. ఎందుకంటే
దావీదు తన జీవిత కాలంలో ఎక్కడ గొర్రెలు కాసేటప్పుడు కావచ్చు, తను ఎక్కడ అడవుల్లో కావచ్చు, లోయల్లో కావచ్చు, ప్రతి విషయంలో దేవుని దావీదు ఎక్కువగా ఆరాధిస్తున్నట్టు మనకు బైబిల్ బయలుపరుస్తుంది. ఎందుకంటే దేవుడు దావీదుని ఏర్పాటు చేసిన వ్యక్తిగా ఉంటున్నాడు. దావీదు దేవుడు ప్రేమించిన వ్యక్తిగా ఉంటున్నాడు. ఎందుకంటే మనుషులు పైన చూస్తాడు, దేవుడు తన పరిశోధించే దేవుడు అని. అందుకోసమే దావీదు తన అన్నదమ్ముల కంటే కానీ ఎక్కువగా ఈ దేవుడు ప్రేమించుంటున్నాడు. కాబట్టి ఆయన్ని ఒక రాజుగాను ప్రేమించి ఉంటున్నాడు. అందుకోసమే అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగు. దేవుడు నీతో నాతో ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైన వాటి కావచ్చు, పరలోక సంబంధమైన కావచ్చు, వాటి మనకి ఏ కొద్దువా ఉండదని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. పచ్చిక గల చోట ఆయనను పరుండు చేయుచున్నాడు. చూడండి, వాక్యం, దేవుడి వాక్యం మన పాదములకు దీపం అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మన ఆత్మకు, శరీరముకు, మన ఆత్మకు ఏమంటున్నదంటే వాక్యము ఆహారం అంటున్నది. అదే రీతిలో ఇక్కడ చూసినట్టు పచ్చిక గల చోట్ల ఆయనతో పరుండు చేయుచున్నాడు. పచ్చిక కలిగిన చోట్ల, అయితే పచ్చిక కలిగిన చోట అంటే పరిశుద్ధ ఆలయం. ఎందుకంటే పరిశుద్ధ ఆలయంలో పచ్చిక గల మేత ఏ విధంగా ఉంటుందో వాక్యం కూడా, మన ఆత్మ కావాల్సిన వాక్యం కూడా ఈ పరిశుద్ధ ఆలయంలో మనకి దొరుకుతుంది. అందుకోసం అంటున్నాడు, పచ్చిక గల చోట ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలములో ఆయన నన్ను నడిపించుచున్నాడు. చూడండి, గొర్రెలు కాబట్టి తన జీవితంలో ఎప్పుడైనా ఏం చేస్తాడంటే పచ్చిక కలిగిన మేపునే ఆ యొక్క యజమానుడు తన గొర్రెలకు మేపుతూ ఉంటాడు. సమృద్ధి అయిన మంచి నీళ్ళని ఆయన తన గొర్రెలకు త్రాగిస్తాడు. ఎందుకంటే ఒడి నీళ్ళు కావచ్చు, లేదా గలిసిన తాగి, ఎందుకంటే తన యజమానుడు తన గొర్రెల కొరకు ఎంతో శ్రద్ధ కలిగి ఉంటున్నాడు. అదే రీతిలో దేవుడు నీ పట్ల, నా పట్ల, అనేకుల పట్ల శ్రద్ధ కలిగి ఉంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు దావీదు, పచ్చిక గల చోటు నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతకరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. మన దేవుడు చాలా మంచి దేవుడు అండి. ఎందుకంటే ఈ లోకంలో మనుషుల ప్రేమలు చాలా తెలుస్తూ ఉంటాయి. కానీ దేవుని ప్రేమ అనేది హద్దులు లేవు, అందులేవు. ఆయన ప్రేమ ఆకాశం కంటే ఎత్తైనది, సముద్రం కంటే లోతైనది. మన ప్రేమ ఎట్లుంటుంది? మానవుల ప్రేమ, డబ్బుంటే మనుషులు ప్రేమించేవారుగా ఉంటారు, అధికారం కలిగి ఉంటే ప్రేమించేవారుగా ఉంటారు, అందం ఉంటే ప్రేమించేవారుగా ఉంటారు, ఏదైనా పదవి కలిగి ఉంటే ప్రేమించేవారుగా ఉంటారు. మనుషులు ఏదో చూసి ప్రేమిస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూసి ప్రేమించే దేవుడు అండి. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే దేవుడు ప్రతి పాపిని ప్రేమిస్తున్నాడు. నిన్ను నన్ను ప్రతి ఒక్క మానవుడు ఆయన ప్రేమించే దేవుడుగా ఉంటున్నాడు. మనుషుల్ని చూస్తుంటారు, మనుషులు అయితే అలా ప్రేమించరండి. మనుషుల ప్రేమలు కొన్ని రోజులు కరిగిపోతాయి. మనుషులు చూస్తున్న భార్యాభర్తల ప్రేమలు కొన్ని రోజులు ఎడబాటు ఉండవచ్చు, అన్నదమ్ములో ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటుంది. కానీ మన క్రీస్తు ప్రేమలో అది శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమకు అర్థం లేవు, అంతలేవు. అందుకోసమే యేసు ప్రభు ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఏది ఆశించుకుని ప్రేమించేవాడు దేవుడు, మన దేవుడు. మనమైతే మనుషులు ప్రేమించాలంటే మనకి ఏదైనా సహాయం చేస్తే ప్రేమిస్తాం, వారికి ఏదైనా వారు మనకంటే అన్ని విధాలుగా ఉంటే మనం ప్రేమిస్తాం, మన సాటిగా ఉంటే ప్రేమిస్తాం. కానీ దేవుడు మన ఏ అర్హత నీకు నాకు లేకపోయినా దేవుడు నిన్ను నన్ను ఆయన ప్రేమించువారని అంటున్నారు. అందుకోసమే అంటున్నాడు, శాంతికరమైన జలము లేదని ఆయన నడిపించుచున్నాడు. శాంతికరము, శాంతి. చూడండి, దేవుడు ఈ లోకంలో శాంతి కావాలని చాలా మంది వెతుకుతూ ఉంటారు. రకరకాల ప్రదేశాలకు పోతుంటారు, శాంతి సమాధానం లేదు, అక్కడ వెళ్ళాలా, తీర్థయాత్ర పోవాలా, లేకపోతే మసీదులో రకరకాల పోవాలని ఆశపడతారు. దేవుడు వాక్యం చెల్లిస్తుందంటే దేవుడు సమాధానం, ఆయన ఇచ్చు సమాధానం అది శాశ్వతమైనది, నిరంతరమైనది, అది సంపూర్ణమైనది. ఈ లోకంలో మనం చాలా మంది వెతుకుంటారు సమాధానం వెతుకు, కానీ అది నిజమైన సమాధానం కాదని దేవుడు వాక్యం చెల్లిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమును ఆయన సేదదీర్చున్నాడు. సేదదీర్చుట, తృప్తిపరచుట. ఈ లోకంలో చూసినట్లయితే సేదదీర్చు వారు లేరు. దేవుడు వాక్యం సెలవిస్తుందంటే ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు, మన దేవుడు అలాంటి వాడండి. ఎందుకంటే ఈ లోకంలో మనుషులు తృప్తిపరుస్తారా లేదు, కానీ దేవుడు మాట ఇచ్చిందంటే అది నెరవేర్చు వాడే అంటున్నాడు. ఎందుకంటే మనకు నమ్మకం ఉండాలి, నమ్మకం లేకపోతే ఏ కార్యం మనము చూడలేము. ఎందుకంటే నమ్మటం వలన నీవంతైతే నమ్మవారికి సమస్తం సాధ్యమైన లేఖనాలు సెలవించిన ప్రకారం నువ్వు కానీ నేను కానీ మనందరూ కూడా వాక్యానికి లోబడి ఉండాలి, వాక్యాన్ని మనం నమ్మాలి. ఎందుకంటే నమ్మటం వలన నీవంతైతే నమ్మవారికి సమస్తం సాధ్యం. చూడండి, తన శిష్యులు కూడా కొన్నిసార్లు నమ్మారండి,
కొన్నిసార్లు నమ్మలేకపోయినా, కానీ నేను మనం నమ్మలేదు. ఎందుకంటే నమ్ముట వలన అద్భుతాలు కానీ అద్భుతాలు చూస్తారు. నమ్ముట వలన విశ్వాసము క్రియలు చేస్తారు. ఎందుకంటే నమ్ముట వలన చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నమ్మకపోతే మన జీవితంలో కార్యాలు జరగవు. అందుకోసమే దావీదు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ పాయమునకు భయపడను. గాఢాంధకారపు లోయలు భయంకరమైన లోయలు. ఆ లోయల్లో గాఢాంధకార లోయలు సింహాలు ఉంటాయి, చిరుతలు ఉంటాయి, ఎలుగుబంట్లు ఉంటాయి, అనేకమైన క్రూర మృగాలు ఉంటాయి. అలాంటి లోయలలో సంచరించినా కూడా దావీదు రాజు ఆయన భయపడిన కారణం ఏమంటే యేసయ్య తోడుగా ఉంటాడని విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఎందుకంటే దావీదు తన చిన్నతనం నుంచి దేవుడిని కలిగి ఆయన జీవిస్తుంటున్నాడు. గొర్రెలు కాసేటప్పుడు కూడా ఆయన ఎన్నోసార్లు సింహాలు కావచ్చు, ఎలుగుబంట్లు వచ్చినప్పుడు కూడా ఆయన దేవుడు నామం ఏం చేసినట్ట, ఎలుగుబంట్లను చీల్చాడు, సింహాలను చీల్చాడు. ఆయన వాక్యం చూసినట్టు అన్ని విషయాలు దేవుడు ఆయన కాపాడినట్టు వాక్యం సెలవిస్తుంది. ఒకసారి గొలియాతును ఆయన సంహరించడానికి ఏమన్నాడంటే, ఆయన ఇశ్రాయేలు ప్రజలతో ఒక పక్క ఉంటే ఫిలిష్తీయులతో ఒక పక్క ఉన్నప్పుడు ఆ గొలియాతును చూసి అక్కడ ఉండే జనాలను భయపడుతున్నారు, ఆ సైన్యంతో భయపడతారు. గొలియాతు అంటున్నాడు ఆ సైన్యంతో, వీరందరూ ఎందుకు మా యొక్క దేశం ఈ దేశం ఎందుకు యుద్ధం చేయాలా? మీలో ఎవరెవరు ఉంటే నాతో రండి, మన ఇద్దరు ఒక కోరు యుద్ధం చేద్దాం. మీరంతా వేస్ట్, మా సైన్యం వేస్ట్, నాతో ఎవరైనా పడే దమ్ముంటే రాండి అని సవాలిస్తున్నప్పుడు ఆ యొక్క ఇజ్రాయేల్ దేశంలో ఏ వ్యక్తి కూడా ముందుకు రాలేదండి. ఎందుకంటే దావీదు యొక్క ఆ యొక్క లావు పొడుగు చూసి అందరూ భయపడుతున్నారండి. ఎందుకంటే 6 రోజుల జాండు ఆయన ఆ సైజ్ కలిగిన వ్యక్తి చూసి అందరూ భయపడుతున్నారు. కానీ దేవుని అభిషేకం పొందిన దావీదు, దేవుని యొక్క వాక్యం నమ్మిన దావీదు ఆయన ఏమంటున్నాడంటే, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత అంటున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క అభిషేకం ఉంది, దేవుని యొక్క వాక్యం మీద నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన అంటున్నాడు, సింహాల నోడు నుంచి పులి నోడు నుంచి కాపాడిన దేవుడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు నన్ను కాపాడిన నమ్మకం ఆయనకు ఉంది. కాబట్టి ఆయన దావీదుని ఆయన జయించడానికి ఆయన మనసు పోయింది. ఎందుకంటే మిగతా వాళ్ళంతా పొయ్యిపోని చూస్తున్నారు, ఆయన ఎంతలా ఉన్నాడు, అంత కూడా ఉన్నాడు. కానీ దావీదు దేవుని కలిగి జీవిస్తున్నాడు, దేవుని మీద విశ్వాసంతో ఉంటున్నాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడు నమ్మి ఉంటున్నాడు. కానీ అక్కడ ఇజ్రాయేలీయులు కూడా వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళు భయపడుతున్నారు. దావీదు శక్తి లేకపోయినా కావచ్చు, కానీ ఇజ్రాయేలీయులను జయించిన దేవుడు యేసయ్య ఉన్నాడు నా పక్షానని నమ్మకంతో ఆయన ఫిలిష్తీయులతో ఆయన చేయడానికి సిద్ధపడ్డాడు. కానీ చివరికి ఆ గొలియాతును ఏం చేసినట్టే చంపనాడని కారణం ఏమంటే దేవుని యొక్క అభిషేకం. ఆయన దేవుని యొక్క నామం, దేవుని నామం యేసుప్రభుని ఆయన నమ్మి ఉంటున్నాడు, దేవుని నాతో ఉన్నాడని నమ్మి ఉంటున్నాడు. కాబట్టి ఆ విషయాన్ని ఆయన చూసినట్లు చూసుకుంటున్నాం. అందుకోసం ఆయన అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో సంచరించినప్పుడు ఏ పాయములకు నేను భయపడను. ఈయన దావీదు తన జీవితంలో ఎన్నో కార్యాలు దేవుడి కార్యం చూసిన వ్యక్తిగా ఉంటున్నాడు, ఎన్నో అనుభవించిన వ్యక్తిగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన ధైర్యంగా ఉంటున్నాడు. మీకు చూస్తే లేదు అంటున్నాడు. అందుకోసమే గాఢాంధకారపు లోయలలో సంచరించిన నేను ఏ భయమునకు భయపడ కారణం యేసు ప్రభువారు నాతో ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడు, నాతో కూడా ఉన్నాడనే విశ్వాసంతో జీవిస్తుంటున్నాడు. చదువుకుని కింద అయితే, నీవు నాకు తోడైందో నీ దుడ్డకర్ర నీ దండములను ఆదరించును. చూడండి, దుడ్డు కర్ర మనకి పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో చాలా ప్రాముఖ్యమైనది. ఇజ్రాయెల్ ప్రజలు నడిపించడానికి మోసేకి దేవుడు దుడ్డు కర్ర ఇచ్చాడు. అయితే మోసే కూడా ఎలాంటి వాడంటే ఐగుప్తు దేశములలో సకల విద్యలు నేర్చుకునే వ్యక్తిగా ఉంటున్నాడు. ఇజ్రాయెల్ దేశంలో 40 సంవత్సరాలు ఆయన అనుభవించిన వ్యక్తిగా ఉంటాడు. ఇజ్రాయెల్ దేశంలో ఏ రాజుల గురించి ఏ పరిస్థితి కాదు, ఆ దేశం అంతా కూడా క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తిగా ఉంటున్నాడు. సకల విద్యలో కూడా ఆయన ఆనందించిన వ్యక్తిగా ఉంటున్నాడు. కానీ ఆయన ఏం చేస్తున్నట్టే, దేవుడు ఏదో రుజువిస్తే తప్ప నేను ఐగుప్తు దేశానికి నేను పోలేనని అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడే, మోసే వెళ్ళంటే ప్రభువాన్ని పోలేను. కారణం ఏమంటే నా నాలుగు కూడా తెలియదు ప్రభు, అందుకోసం అందరి మీద నేను పోలేను అన్నప్పుడు మోసేతో దేవుడు ఏమన్నాడంటే ఒక కర్ర ఇచ్చాడండి. ఆ కర్రని తీసుకొని ఆయన నీళ్ళ మీద కొట్టినప్పుడు అది ఆ కర్ర తీసుకొని చేతిలో పెట్టుకుంటే ఏమైతే చిగురుస్తూ ఉంటుందంట, కిందకి వేస్తే పాము అవుతుంది. ఆ యొక్క కర్రను చూసినప్పుడు మోసేకు దేవుడి పైన విశ్వాసం కలుగుతుంది, నమ్మకం కలుగుతుంది. అప్పుడు ఆయన ఇజ్రాయెల్ జనాంగాన్ని విడిపించడానికి ఆయన ఐగుప్తు దేశానికి పోయాడు. కానీ ఆ కర్రలో ఉన్న అద్భుతం ఏమంటే అది చేతులు పెట్టుకుంటే చిగురిస్తుంది, కిందనేస్తుంది,
ఫామ్ అవుతుంది. చాలా చూడండి, దేవుడు చేసే కార్యాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఈ కర్ర ఇచ్చినప్పుడు మోసే ఐగుప్తు దేశానికి పోయాడు. ఆ యొక్క ఐగుప్తు పర్వత దగ్గర కొన్ని అద్భుతాలు చేశాడు. ఆయన నీళ్ళని కూడా ఆ కర్ర తీసుకొని ఆ ఏట్లో కొడతారు, నీళ్ళంతా కూడా రక్తంగా మారాయి. ఆ దేశంలో కప్పులు గుర్తించాడు. ఆ దేశంలో ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు, జోరులు గుర్తించాడు. మనం చూసుకోకపోతే రకరకాలు చేసిన తర్వాత పర్వత హృదయం కరిగిపోయిందండి. చివరికి ఆ దేవుడు చేసిన అద్భుతాలు పర్వ చూసి భయపడడానికి మనకు తెలుస్తుంది. ఇలాంటి చేసిన వ్యక్తి ఆ యొక్క కర్ర గురించి అందరి నిమిత్తం దావీదు అంటున్నాడు, నీవు నాకు తోడైందువు, నీ దుడ్డకర్ర నీ దండము నన్ను ఆదరించును. చూడండి, చూసినట్లయితే మా శత్రువులు ఏదో నాకు భోజనం సిద్ధపరిచేది. ఈ లోకంలో మనకు శత్రువులు చాలా మంది ఉంటారు. ఆధ్యాత్మికంగా కావచ్చు, శరీరంగా కావచ్చు. శత్రువులు ఏం చేస్తారంటే అవకాశం వచ్చిన వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కూడా చూసినట్లయితే దావీదు నా శత్రువులు నీవు నాకు భోజనము సిద్ధపరిచేదు. ఎప్పుడు సాధ్యమవుతుంది అనేది మనం దేవుని కార్యం చూపించినప్పుడు మాత్రం మన శత్రువులు మన భోజనం సిద్ధం చేస్తారు. కానీ దేవుడిని మనం దేవుడి వాక్యాన్ని మనము వినుకోకున్నట్ల, లోబడిపోకున్నట్ల, దేవుడిని మనం ఆయాసకరంగా చూపించినప్పుడు మన శత్రువులు మన చోటు సిద్ధం చంపడానికే సిద్ధపడతారు. కానీ దేవుడి వాక్యం ఎప్పుడైతే వింటామో, దాన్ని రిసీవ్ చేసుకుంటామో, దాని ప్రకారం జీవిస్తామో, దేవుడు శత్రువులు ఏదైతే మనకు నీకు నాకు మనందరూ కూడా భోజనం సిద్ధం చేస్తారనే వాక్యం సెలవిస్తుంది. చూడండి, నా శత్రువులు ఎదురు నా భోజనం సిద్ధపరిచేదు, నూనెపై నా తలాంటి ఉన్నావు, నా గిన్నె నిండు పొలుచున్నారు. నూనె అభిషేకం. దావీదు రాజు అభిషేకించబడిన వ్యక్తిగా ఉంటున్నాడు. సమూయేలు ప్రవక్త దావీదుని అభిషేకించారు. ఇప్పుడు చూసినట్లు అభిషేకం చాలా ప్రాముఖ్యం అంటున్నది. ఎందుకంటే అభిషేకించిన వారిని ఎవరు కూడా ముట్టుకోరు. చూసినట్లయితే ఆయన అంటున్నాడు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిన్ను పొడుచున్నారు. ఇప్పుడు చూసినట్లయితే లూకా సువార్తలో 5వ అధ్యాయంలో ఎక్కున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ప్రభువా రాత్రంతా ప్రయాసపడ్డా కానీ ఒక్క చేపలను దొరకలేదు. కారణం ఏమంటే దేవుడితో ఆయన వ్యతిరేకంగా జీవించి ఉంటున్నాడు. దేవుడు పేతురుని మనుషులు పెట్టి జాలాలు తయారు చేయాలని ఉద్దేశంతో ఉంటే పేతురు ఏం చేస్తున్నాడంటే చేపలు పెట్టే జాలాలుగా ప్రయాసపడుతున్నాడు. అందుకోసం అందరి నిమిత్తమే దేవుడు వెళ్ళిపోయినాడు. ఇక్కడ సముద్రంలో పోయినాడు, రాత్రంతా వలేసాడు. ఆ సముద్రంలో కొట్టు పెట్టాడుతుంటాయి, అల్లు చేత కొట్టబడి ఉంటాడు. ఆ యొక్క మబ్బులకి, ఆ యొక్క అలలు భయంకరమైన అల్లలకి ఆయన జీవిస్తుంటున్నాడు. అయినా ఆయన రాత్రంతా వల వేసినా కూడా ఒక చేపలను దొరకలేదని సేవిస్తున్నాడు. కాబట్టి కింద చూసినట్లయితే ప్రభువా ఇప్పుడైతే నీ మాట చొప్పున నేను వల వేస్తున్నా. ఎప్పుడైతే దేవుడికి నువ్వు నేను మనం ఎవరైతే లోబడి ఉంటామో, మాట చొప్పున జీవిస్తామో, వాడు అద్భుతం చూస్తాం. ఆయన అంటున్నాడు, నీ మాట చొప్పున వల వేదన అన్నప్పుడు ఆ రాత్రంతా ఒక్క చేప పిల్లైనా పడలేదు. కానీ అలాంటి పరిస్థితుల్లో దేవుడు వాటికి లోబడినప్పుడు, దేవుడు అక్కడ ఉన్నప్పుడు ఆ యొక్క వల ఏమైందంటే ఆ వల పిగిలిపోతుందంట. ఆ వల పిగిలిపోతుంది ఉద్దేశంతో ఆయన పక్కన ఏం చేస్తున్నట్ట, పేతురు సైకిల్ చేస్తున్నాడు, రాండి నా పడవ నిండిపోయి మీ పడవలో నింపుకోండి. ఎప్పుడు యేసయ్య మాటకు లోబడినప్పుడు అది జరిగిందండి. కాబట్టి నువ్వు నేను వేసుకుంటావు, వాటికి ఎవరైతే లోబడతావా ఆ అద్భుత కార్యాలు నీలో ఉన్న నాలో జరుగుతాయి. అంతకుముందు రాత్రంతా ప్రయాసపడ్డాడు ఆయన. మనం కూడా కొన్నేళ్ళు ప్రయాసపడటం లోకంలో, కొన్నేళ్ళు సంవత్సరాలు ప్రయాసపడటం లోకంలో, కానీ మన ప్రయోజనం రాలేదు. కారణం అంటే దేవుడు మాట వినకపోవడం వలన. అయితే పేతురు తన యేసులో మాట విన్నాడు, దాని ప్రకారం జీవించాడు, ఆ మాట విన్నాడు. అప్పుడు చూశాడు ఆయన సంతోషాన్ని, సమాధానాన్ని. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ప్రభువా నేను పాపాత్మ నన్ను విడిచిపోమంటున్నాడు. ఎప్పుడు ఆ గొప్ప ఆశీర్వాదం చూసినప్పుడు, యేసయ్య మాట ఆయన చూశాడు, అద్భుతం చూశాడు. యేసయ్య మాట చూస్తే ఆయన సంతోషం చూశాడు. యేసయ్య మాట చూస్తే ఆయన ఎంతో ఆయన ఆనందంతో ఉంటున్నాడు. రాత్రంతా ప్రయాసపడిన వ్యక్తి యేసయ్య మాట విని వెంటనే ఆ కార్యాలు జరిగినట్లు మనం చూసుకుంటున్నాం. అదే రీతి మనం చూసినట్లయితే దానికి చక్కని ఒక మాట మాట్లాడాడండి, నేను చిరకాలము యెహోవాను నివాసం చేసేది. చాలా ప్రాముఖ్యమైన వాక్యము, ఈ లోకంలో చాలా శ్రేష్టమైన వాక్యము. అలాంటి మనసు కలిగి నువ్వు నేను ఉండాలని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకంటే చాలా మంది ఎక్కడ చూసి ఎక్కడో ఉండాలని ఆశపడతారండి. కానీ దావీదు రాజు అంటున్నాడు, నేను యెహోవాను నివాసం చేయాలని ఆశపడుతున్నాను. కానీ నువ్వు నేను కూడా దేవుడు మనలో మనకు ఆశీర్వాదం ఉందండి. ఇది ఏ లోకంలో ఎక్కడ లేదు. మనం ఎవడైతే
దేవుని మందిరంలో మనం గోచాడాలా, దేవుని మందిరంలో ప్రార్థించాలా, దేవుని మందిరం వాక్యం ధ్యానించాలా, దేవుని వాక్యానుసారం మనం కట్టుబడి ఉన్నప్పుడు దావీదు అంటున్నాడు, చిరకాలం యెహోవా మందిరంలో నివాసము చేసేది నువ్వు నేను నివాసం చేసినట్లయితే దావీదు అనుభవం నువ్వు నేను వస్తాను. ఎందుకంటే దావీదు చాలా దేవుడికి ఇష్టకరమైన జీవించిన వ్యక్తి. చూసినట్లయితే దావీదులో కీర్తనలో మనం చూసినట్లయితే మంచి 4 ఆయన 3 మెట్లు దేవుడికి వ్యతిరేకమైన 3 మాటలు దేవుడికి ఇష్టకరమైన ఉన్నాయి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అపహాస్యులు కూర్చున్న చోటున కూర్చున్నక, పాపుల మార్గం నిలవక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు వాడు ధన్యుడు. చూడండి, దుష్టులు లోక సంబంధమైన వ్యక్తులు, లోక సంబంధ కార్యం చేసే వ్యక్తులు ఏమంటారు? దుష్టులు. వారి యొక్క ఆలోచన చొప్పున నడవకూడదు క్రైస్తవులు. క్రైస్తవులు అంటే దేవుని బిడ్డలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యులు కూర్చున్న చోటను కూర్చుండక, ఈ 3 మెట్లు నా జీవితంలో మీ జీవితంలో ఎవరైతే మనం పాటిస్తామో, వాటిని అనుభవిస్తామో, వాటి ప్రకారం జీవిస్తామో మన జీవితంలో బ్లెస్సింగ్ వస్తుందండి. ఎందుకంటే దేవుడు యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఈ లోకంలో ఎవరు ధన్యులు అంటారు చెప్పండి? ఒక ఎమ్మెల్యే ధన్యులు అంటారు, ఒక మినిస్టర్ ధన్యులు అంటారు, ఒక ముఖ్యమంత్రి ధన్యులు అంటారు, ఒక ప్రధానమంత్రి ధన్యులు అంటారు, ఒక కార్మిక ధన్యులు అంటారు, లేకపోతే 50 ఎకరాల ఆస్తి ధన్యులు అంటారు, ఒక 10 మంది కుమారుడు ధన్యులు అంటారు. ఈ లోకంలో కానీ అవి నిజమైన ధన్యులు కాదని దేవుని పరిశుద్ధ గ్రంథం బయలుపరుస్తుంది. ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూసినట్లయితే ధన్యులు చాలా ప్రాముఖ్యమైన 8వ వచనం ఒకసారి మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచేదరు. చాలా ప్రాముఖ్యమైన వాక్యం. హృదయ శుద్ధి అన్నిటికంటే శ్రేష్టమైన మాటలు ఇవి. హృదయ శుద్ధి. శరీరం మనం శుద్ధి చేసుకుంటాం, మంచి సోపులు వేసుకుంటాం, ఏటికి స్నానం చేస్తాం, వస్త్రాలు శుద్ధి చేసుకుంటాం, ప్లస్ అన్ని చేసుకుంటాం. కానీ హృదయంలోన అది ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే హృదయం అన్నిటికంటే ఘోరమైనది. గిరిన్య భక్తుడు ఆయన ప్రవచించాడండి. ఈ హృదయం చాలా ఘోరమైంది. ఇక్కడ మనం ఇక్కడ ఉంటున్నాం కానీ మన తలపులు ఎక్కడెక్కడో ఉంటాయి. కాబట్టి హృదయం చాలా ఘోరమైనది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి చూసినట్లయితే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యులు కూర్చున్న చోట ఈ 3 మాటలు ప్రాముఖ్యమైన. వీటి నుంచి నువ్వు నేను మనమంతా కూడా దూరంగా జీవించినట్లయితే మనకు ఆశీర్వాదం వస్తుంది. ఏమొస్తుందంటే యెహోవా ధర్మశాస్త్రము దివ్యానాత్మంగా ధ్యానించేవాడు ధన్యుడు. నువ్వు నేను ధన్యులు కావాలంటే ఏం చేయాలి? మనము మన జీవితంలో దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటే మనం ధన్యులు వింటున్నాం. ఏ సహోదరుడా, ఈ వాక్యం వింటున్న వాళ్ళారా, మన నువ్వు నేను వాక్యం వినాలా, వినటం వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ఎవరైతే ఉంటుందో మన నీ జీవితంలో నా జీవితంలో అద్భుతాలు దేవుడు చేస్తాడు. కాబట్టి ఈ సమయంలో దావీదు ఎన్నో విషయాలు మనకు తన కీర్తనలు రచించాడండి. ఎన్నో కీర్తనలు రచించాడు సభలో. కాబట్టి మీ జీవితంలో నా జీవితంలో కూడా వాక్యాన్ని మనం వినాలా, విని దాని ప్రకారం జీవించినట్లయితే దేవుడు మీ కుటుంబాల నిండా దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులు ప్రత్యేకంగా మనం చేస్తూ మీరు కూడా వాక్యాన్ని విని విశ్వాసం ఉంచాలని ఆశపడుతూ చిన్న ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా ప్రభువా, కృపా సత్య సంపూర్ణ యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో తండ్రి, ఎంతమంది యూట్యూబ్ ద్వారా కావచ్చు, టీవీ ద్వారా కావచ్చు, ఏ రీతిలో అయితే ప్రభావ నీ మాటలు వింటున్నారో వారిని దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. వారి ప్రభావ వినగలిగి చూడమని గ్రహించగల మనసును సహాయం చేసి ప్రభావ వారి హృదయాలను మార్చమని, వారి ప్రభావ నీ జీవితం ద్వారా తండ్రి వారిని రక్షణ వారిని నడిపించమని మా ప్రియుడు మా రక్షక యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.